हेलो स्टूडेंट्स प्रीवियस क्लास में మనం స్టాటిస్టిక్స్ చాప్టర్ లో ఎక్సర్సైజ్ 1 సమ్స్ అనేది డిస్కస్ చేసాం. ఎక్సర్సైజ్ 1 లో 7th క్వశ్చన్ కంప్లీట్ చేసాము. 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ ఏంటి? నేను ఈ క్వశ్చన్ అనేది ఇక్కడ రాస్తున్నాను. 8th క్వశ్చన్ ద ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫ్ $25 houses. ये फुल क्वेश्चन है राइट है टाइम टेकिंग दी 25 హౌసెస్ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ ఇచ్చారు. ఆ బిల్ అనేది నేను ఇక్కడ కంప్లీట్ చేస్తాను చూడండి. 170 212 252 225 310 712 412 425 322 325 192 198 230 320 412 530 602 724 370 402 370 403 405 372 430. ఇంకేం చేయాలి చూడండి. మొత్తం కూడా ఎన్ని నెంబర్స్ వచ్చాయో 1 2 3 4 5 1 2 3 4 5 అంటే 5 కాలమ్స్ 5 రోస్ ఉన్నాయి. 25 హౌసెస్ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనకి ఇక్కడ బోర్డు ఇచ్చారు. ఓకేనా? ఏం చేయమన్నారు? ఎలక్ట్రిసిటీ బిల్ని కన్స్ట్రక్ట్ frequency distribution table frequency distribution table with a class sign equal to of 75. అంటే మనకి క్లాస్ సైజ్ ఎంత ఉండాలి? 75 ఉండాలంట. ఇక్కడ మనకి 25 హౌసెస్ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఇచ్చారు. అంటే ఫస్ట్ హౌస్కి 170 రూపీస్ వచ్చింది, సెకండ్ హౌస్కి 212 రూపీస్ వచ్చింది. ఓకేనా? అలానే ఇవన్నీ కూడా రూపీస్. మనకి ఎవరైనా రూపీస్ అనుకోకుండా ఉండకూడదు. ఇవన్నీ కూడా రూపీస్. ఇదేమో 252 రూపీస్, ఇదేమో 225. అలా మనకి 25 హౌసెస్ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ ఇచ్చారు. ఆ 25 హౌసెస్కి ఏం చేయాలంటే కన్స్ట్రక్ట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ డ్రా చేయాలి. ఎలా? వీటి క్లాస్ సైజ్ 75, వీటి క్లాస్ సైజ్ 75. ఇది మనం చేసిన ముందు ఏం చేయాలి? మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఐడెంటిఫై చేయాలి. మినిమం వాల్యూ ఏంటి? సొల్యూషన్ ఇది. అది క్వశ్చన్ అన్నదంతా ఇప్పుడే సొల్యూషన్ చేస్తాం. మినిమం వాల్యూ ఈక్వల్ టు మినిమం వాల్యూ అంటే మనకి ఇవన్నిట్లో కూడా స్మాల్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి. ఇది ఫస్ట్ లైన్లో ఏ స్మాల్ ఉంది? 170 స్మాల్గా ఉంది. 170 కన్నా స్మాల్ ఉండే చూడాలి. 170 కన్నా స్మాల్ ఉండే నెంబర్ ఉందా? 170 కన్నా స్మాల్ ఉండే నెంబర్ ఉందా? లేవు. ఇక్కడ ఏమనుందా? 4th రోలో లేదు. ఇక్కడ 5th రోలో ఏమనుందా? 170 కన్నా చిన్న నెంబర్ లేదు కనుక మనకి స్మాల్ నెంబర్ ఏమవుతుంది? 170 అవుతుంది. స్మాల్ నెంబర్ ఏమవుతుంది? 170 అవుతుంది. ఓకేనా? అలానే మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది? మ్యాక్సిమం వాల్యూ బిగ్. ఈ మొత్తం 25 నెంబర్స్లో బిగ్ నెంబర్ అనమాట. మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందో చూద్దాం. మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ రోలో ఏ దిగ్గా ఉంది? 252 310 కన్నా బిగ్ నెంబర్ ఏమవుతుందా? 310 కన్నా బిగ్. 712 కన్నా బిగ్ నెంబర్ ఏమవుతుందా? లేదు. ఇక్కడ 712 కన్నా బిగ్ నెంబర్ ఏమవుతుందా? నో. 712 కన్నా బిగ్ నెంబర్ 724. అంటే 712 కన్నా బిగ్ 724 కనుక 724 బిగ్. ఇంకా 724 కన్నా బిగ్ నెంబర్ ఉందా? నో. 724 కన్నా బిగ్ నెంబర్ ఉందా? నో. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? 724 ఇస్ బిగ్ నెంబర్. ఓకేనా? క్లాస్ సైజ్ ఎంత? క్లాస్ సైజ్
క్లాస్ సైజ్ ఎంత 75 క్లాస్ సైజ్ ఎంత 75 ఇప్పుడు మనం ఇవన్నీ ఎలక్ట్రిక్ బిల్ కదా ఫస్ట్ ఏమవుతుంది క్లాసెస్ ఫస్ట్ కాలం అవుతుంది క్లాసెస్ వస్తున్నాయి మనం ఇప్పుడు టేబుల్ డ్రా చేయబోతున్నాం క్లాసెస్ సెకండ్ కాలం ఏమిటి క్యారీ మార్క్స్ వస్తుంది క్యారీ మార్క్స్ థర్డ్ కాలం ఏమవుతుంది ఫ్రీక్వెన్సీ థర్డ్ కాలము ఫ్రీక్వెన్సీ థర్డ్ కాలం వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఎలా డ్రా చేస్తున్నాం చూడండి కేర్ఫుల్గా చాలా ఈజీగా అయితే చూసాము ఇక మనకి ఏంటి మ్యాక్సిమం కానీ మినిమం వాల్యూ ఎందుకు రాస్తున్నాము మళ్ళీ ఇక్కడ క్లాసెస్ అనేది ఈ రెండు నెంబర్స్ కవర్ అయితే చూస్తాం ఫస్ట్ మనకి మినిమం వాల్యూ ఎంత 170 కదా 170 రాయండి 170కి 45 యాడ్ చేయండి 75 యాడ్ చేయండి 170కి 75 170కి 75 యాడ్ చేయండి 75 యాడ్ చేస్తే వస్తుంది 5 1 7 + 7 14 1 + 1 245 అంటే ఇక్కడ 245 రాయండి ఓకేనా 245 మళ్ళీ 245కి 75 యాడ్ చేయండి మళ్ళీ 245కి 75 యాడ్ చేయండి 75 యాడ్ చేస్తుంది 5 + 5 10 10 7 + 4 11 11 + 1 12 2 + 1 3 అంటే నేను 245కి 75ని యాడ్ చేశాను ఎంత వచ్చింది 320 మళ్ళీ 320కి 75 యాడ్ చేయాలి ఎప్పటి వరకు యాడ్ చేయాలి ఈ నెంబర్ కవర్ అయిన వరకు యాడ్ చేయాలి ఓకేనా 75 మళ్ళీ యాడ్ చేయాలి 75 యాడ్ చేసి ఎంత వస్తుంది 5 + 0 5 7 + 2 9 3 395 వస్తుంది 395 ఇక్కడ రాయండి మళ్ళీ 395కి 75 యాడ్ చేయాలి మరి ఇది స్పేస్ సరిపోయట్లేదు 5 రాద్దాం 245 320 395 మనకి స్పేస్ ఎక్కువ కొద్దిగా గదగా రాసాను మళ్ళీ 395కి మరి 75 యాడ్ చేయాలి యాడ్ చేసి వస్తుంది 10 17 4 470 మళ్ళీ 470కి 75 యాడ్ చేయాలి 75 ఎందుకు యాడ్ చేస్తాం క్లాస్ లెంత్ 75 క్లాస్ లెంత్ 75 కనుక 75 యాడ్ చేస్తాం అంటే 0 + 5 5 7 + 4 14 4 + 1 5 545 మళ్ళీ 545కి 75 యాడ్ చేయాలి ఎప్పటి వరకు యాడ్ చేయాలి మైనస్ 724 కావాలి మనకి మళ్ళీ 75 యాడ్ చేయాలి 75 యాడ్ చేస్తుంది 7 + 5 + 5 10 7 + 4 11 11 + 1 12 5 + 1 6 620 మళ్ళీ 625కి 75 యాడ్ చేయాలి మళ్ళీ 75 యాడ్ చేస్తే అవుతుంది 5 7 + 2 9 6 అంటే 695 మరి ఇక్కడ మనకి 695లో 724 పవర్ అవుతుందా నో మళ్ళీ 75 యాడ్ చేయాలి మళ్ళీ 75 యాడ్ చేస్తే అవుతుంది 5 + 5 10 9 + 1 7 9 + 1 10 10 + 1 7 770 ఏమవుతుంది 6 + 1 770 అంటే ఇక్కడ 770 వస్తుందని గుర్తుంచుకున్నాం మనం అవసరం అవుతుంది చూద్దాం దాన్ని బట్టి రాదు 770 ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే నెంబర్ వచ్చిందో అదే ఇక్కడ కాపీ చేయండి 245 ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే నెంబర్ మళ్ళీ ఐటమ్ పెట్టేసి ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే నెంబర్ కాపీ చేయండి 320 మళ్ళీ 320 అంటే ఏం లేదు ఇక్కడ కూడా 75 ఇంక్రీజ్ చేసి రావాలి ఈ నెంబర్ రాసిన తర్వాత దీనికి 75 యాడ్ చేయండి మళ్ళీ దీనికి 75 యాడ్ చేయండి అంటే ఈ కార్నర్లో వస్తుంది నెంబర్ 395 అంటే ఈ రెండు సేమ్ అంటే కార్నర్ నెంబర్స్ కలుస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడేమో ఇక్కడ 395 ఇక్కడేముంది 470 470 ఇక్కడేముంది 540 ఇక్కడ 545 రాయండి ఇక్కడ 540 ఇక్కడేముంది 620 ఈ ఇక్కడ 620 మళ్ళీ మీరు ఆశ్చర్యపోవచ్చు 245 రాసి 70 ఇంక్రీజ్ 75 ఇంక్రీజ్ 75 అన్నమాట 70 కాదు 75 యాడ్ చేయండి 75 యాడ్ చేయండి అలా 75 యాడ్ చేసి రాదు మనం యాడ్ చేసి ఇవే వస్తాయి మరి 695 770 ఇప్పుడు 770 తర్వాత రాయాలా అవసరం లేదు ఎందుకు మనకి 724 అనేది ఇక్కడ కౌంట్ అవుతుంది కానీ ఈ 770 అవసరం లేదు
క్యారీ మాట్లాడతాము. చూడండి 170 నుండి ఇక్కడ చూడండి మనకి ఏ క్లాసెస్, మనకి క్లాసెస్ అనేవి 2 మోడల్స్ ఉన్నాయని చెప్పినాం కదా. ఇన్క్లూజివ్ క్లాసెస్, ఎక్స్క్లూజివ్ క్లాసెస్. ఎక్స్క్లూజివ్ అంటే ప్రత్యేకంగా ఉంటాయి అన్నమాట. మనం చూడంగానే చూడండి 245 245 320 అంటే ఈ రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి. అంటే ఫస్ట్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్, సెకండ్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ సేమ్గా ఉంటే వాటిని ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటారు. ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అప్పుడు మనకి అప్పర్ లిమిట్ని కౌంట్ చేసుకోకూడదు. అప్పర్ వాల్యూ 245 వరకు తీసుకోకూడదు. 170 నుండి 244 వరకే తీసుకోవాలి. 244 కౌంట్ చేయాలి. 245 ఇక్కడ కౌంట్ చేయకూడదు, ఇక్కడ కౌంట్ చేయాలి. కౌంట్ చేద్దాం చూడండి. 170 నుండి 244 బిలో ఉన్న నెంబర్స్ కౌంట్ చేద్దాం. 244 బిలో ఉన్నాయి చూడండి. 1 244 బిలో ఉన్నాయి కౌంట్ చేద్దాం. 1 2 3 240 బిలో 244 బిలో ఉన్నాం. 3 4 5 6 244 బిలో 6 అంటే ఉంది 6 నెంబర్స్ ఉంది. 240 బిలో 244 బిలో ఎన్ని ఉన్నాయి? 6 1 2 3 4 5 6 244 బిలో ఎన్ని ఉన్నాయి? 6 నెంబర్స్ ఉన్నాయి. అలానే నెక్స్ట్ 245 నుండి 390 వరకు తీసుకోవాలి. 390 అంటే 390 బిలో కౌంట్ చేయండి. ఇలా మనకి ఏవైతే కౌంట్ చేస్తామో అవి స్ట్రైక్ అవుట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మనకి అవి కౌంట్ చేయకుండా ఉంటాం. 390 బిలో 3 ఒకసారి స్ట్రైక్ అవుట్ చేసి కౌంట్ చేయకూడదు. అది ఒకటి గుర్తుంచుకోండి. 390 బిలో 1 2 ఇది 390 నెంబో దీన్ని కౌంట్ చేయకూడదు. 390 బిలో కౌంట్ చేయాలి. 390 బిలో 390 బిలో 390 బిలో ఎన్ని వచ్చేది చూడండి. 390 బిలో 1 2 3 వచ్చాయి. మళ్ళీ ఒకసారి కౌంట్ చేద్దాం చూడండి. 245 అబో ఉండాలి. 390 బిలో ఉండాలి. 1 2 3 320 అనే కౌంట్ చేయకూడదు. 320 అనే కౌంట్ చేయకూడదు. ఎందుకంటే 390 వరకే కౌంట్ చేసుకోవాలి. 3 నెంబర్స్ వచ్చాయి. ఎన్ని నెంబర్స్ వచ్చాయి? 3 నెంబర్స్. అంటే 1 2 3 నెంబర్స్ వచ్చాయి. నెక్స్ట్ కౌంట్ చేద్దాం చూడండి. నెక్స్ట్ 320 నుండి 394 వరకు కౌంట్ చేయాలి. 320 నుండి 320 నుండి కౌంట్ చేయాలి. అంటే 394 బిలో ఉన్నాయి కౌంట్ చేయాలి. 394 బిలో 394 బిలో 1 2 3 4 5 ఎన్ని ఉన్నాయి? 5 నెంబర్స్. 5 1 2 3 4 5 ఓకేనా? అలానే 395 బిలో 470 బిలో అంటే 469 వరకు కౌంట్ చేసుకోవాలి. 395 అబౌవ్ ఉండాలి. 469 వరకు 469 1 2 3 4 5 6 7 నెంబర్స్ అంటే 7 1 2 3 4 5 6 7 నెంబర్స్. అలానే 470 నుండి 545 వరకు 470 నుండి 540 వరకు 470 నుండి 540 వరకు ఏమైనా నెంబర్స్ ఉన్నాయా? 544 వరకు. ఫస్ట్ లైన్లో లేవు, సెకండ్ లైన్లో కూడా లేవు, థర్డ్ లైన్లో లేవు, ఫోర్త్ లైన్ 1 ఈ 1 ఒక నెంబరే ఉంది 1. అలానే 545 నుండి 690 వరకు 690 బిలో ఏమున్నాయి? ఫస్ట్ లైన్ లేవు, సెకండ్ లైన్ లేవు, థర్డ్ లైన్ లేవు, ఫోర్త్ లైన్ ఒకటే ఉంది 1. ఇంకా ఫిఫ్త్ లైన్ కూడా లేవు 1. నెక్స్ట్ 695 బిలో 695 బిలో అసలు ఏం లేవు చూడండి. 695 అంటే 620 నుండి 690 మధ్యలో ఏం నెంబర్ లేవు కనుక 0. ఇక్కడ ఏం రాయదు, రైట్ ఇట్లా పెట్టేసి దాని ఇంటికి వదిలేసి 0 అని రాయి. ఓకే. నెక్స్ట్ 695 నుండి 770 వరకు 1 నెంబర్ 1 2 నెంబర్స్ ఉన్నాయి. ఓకే 2 నెంబర్స్ ఉన్నాయి. ఇంకేమైనా స్ట్రైక్ అవుట్ చేయకుండా మిగిలిపోయినా చూడాలి.
2 నెంబర్స్ 1 2. ఇప్పుడు ఏం చేద్దాం, ఇవన్నీ కూడా యాడ్ చేసి ఎంత రావాలి, 25 రావాలి. అదే ఇవన్నీ యాడ్ చేసి 25 వస్తే మనం చేసిన సమ్ కరెక్ట్, లేకపోతే మనం ఎక్కడో చోట మిస్టేక్ చేసాం. ఇప్పుడు చూడండి 6 + 3 9, 9 + 5 14, 14 + 7 21, 21 + 1 22, 22 + 1 23, 23 + 2 25. వచ్చిన ఆన్సర్ 25. మనకి 25 వచ్చినట్టు ఆన్సర్ కరెక్ట్. ఓకేనా, ఇది మనకి నెక్స్ట్ సమ్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, మీరు నెక్స్ట్ క్వశ్చన్కి నేను నెంబర్స్ వచ్చేసి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. పేపర్ అనేది మీరు లేకపోతే మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, అక్కడ మనకి నెంబర్స్, ఇది కూడా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ డ్రా చేయడం. నేను నెంబర్స్ మాత్రం డ్రా చేస్తున్నాను. మనం ఇప్పుడు చేయబోయే సమయంలోది మనం ఇప్పుడు చేయబోతున్న సమ్ము 9th క్వశ్చన్. 9th క్వశ్చన్లో ఓన్లీ డేటా మాత్రం వస్తాయి. 2.6, 3.0, 3.7, 3.2, 2.2, 4.1, and then 3.5, 4.5, 3.5, 2.3, 3.2, 3.4, 3.8, 3.2, 4.6, 3.7, 2.5, 4.4, 3.4, 3.3, 2.9, 3.0, 4.3, 2.8, 3.5, 3.2, ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. 9th వరకు ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే అంత బాగా వస్తుంది సమ్స్. ఇది మనకి 10th క్లాస్ కూడా యూజ్ అవుతుంది. స్టాటిస్టిక్స్ అంటారు. ఇలా మనకు నెంబర్స్ ఇచ్చారు. దీనికి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డ్రా చేయాలి. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఎలా డ్రా చేస్తాం అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. నేను మీకు టేబుల్ అనేది ప్రిపేర్ చేయడం ఎలా చెప్తాను, మీరు ఐడెంటిఫై చేయండి నెంబర్స్. ఓకేనా, మ్యాక్సిమం వాల్యూ ఏంటి? ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇచ్చారు. ఆల్రెడీ మనకి క్లాస్ అయితే కూడా ఇచ్చేసారు. మన క్వశ్చన్ అయితే ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ కార్ బ్యాటరీస్ ఆఫ్ ఏ పర్టికులర్ టైప్. ఈ క్వశ్చన్ అక్కడ రాయలేదు, స్పేస్ సరిపోదని. ఒకసారి మనకి 40 బ్యాటరీస్ రిలేటెడ్ ఒక డేటా ఇచ్చారు. ఇదన్నీ కూడా 40 బ్యాటరీస్ రిలేటెడ్ 1 2 3 4 అలా కౌంట్ చేస్తే 40 నెంబర్స్ అనమాట. అంటే 40 బ్యాటరీస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇచ్చేసి ఏం కనుక్కున్నాడు, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాసుకున్నాడు. అయితే క్లాస్ అయితే ఎంత ఇచ్చారు, కన్స్ట్రక్టివ్ మనకి బాటంలో ఉంది చూడండి. ఈ టేబుల్ నెంబర్స్ ఇచ్చిన బాటంలో ఇచ్చారు. కన్స్ట్రక్ట్ ఏ గ్రూప్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అండ్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఫర్ ద డేటా. ఓకే, ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అనేది డ్రా చేయమన్నారు. ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఎలా డ్రా చేస్తాము, క్లాస్ అయితే తెలియాలి. క్లాస్ అయితే ఎంత తీసుకోమన్నారంటే 0.5. క్లాస్ అయితే ఎంత తీసుకోమన్నాడు 0.5. వాడే ఇచ్చాడు మనకు ఒక హింట్ ఏమి ఇచ్చాడు, 2 నుండి 2.5 వరకు తీసుకోండి అన్నాడు. 2 నుండి 2.5 తీసుకున్నారు. అంటే ఇప్పుడు మనకి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఐడెంటిఫై చేయండి. మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి మ్యాక్సిమం వాల్యూ వీటన్నింటిలో చూస్తే మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ చూడాలి. మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది చూడండి. మినిమం వాల్యూ చూద్దాం ఫస్ట్. మినిమం వాల్యూ 2.2 ఉంది. 2.2 కన్నా ఇంకా స్మాల్ నెంబర్ ఏమైనా ఉందా? 2.2 కన్నా ఇంకా స్మాల్ నెంబర్ లేదు. 2.2 కన్నా స్మాల్ నెంబర్ ఏమైనా ఉందా? లేదు. అంటే మినిమం వాల్యూ మనకి 2.2. మినిమం వాల్యూ ఎంత 2.2. మ్యాక్సిమం వాల్యూ ఎంత? మ్యాక్సిమం వాల్యూ అంటే బిగ్ నెంబర్. ఇక్కడ 3 ఉంది. మ్యాక్సిమం 3.7 కన్నా బిగ్ నెంబర్. 3.7 కన్నా బిగ్ నెంబర్ 4.5.
4.5 కానీ బిగ్ నెంబర్ ఏమైనా ఉందా? 4.5 కానీ బిగ్ నెంబర్ 4.6. 4.6 కానీ బిగ్ నెంబర్ ఏమైనా ఉందా? 4.6 కానీ బిగ్ నెంబర్ 4.6 ఏ బిగ్ నెంబర్. 4.6. ఇప్పుడు నేను ఇక్కడ మనకి టేబుల్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను, మీరు కాలమ్స్ ఫిల్ చేసేయండి. ఓకేనా? క్లాసెస్ చెప్తాను. క్లాసెస్, టాలీ మార్క్స్, ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ ఏం తీసుకోమన్నాడు, వాడు హిందీ ఇచ్చేసారు కదా, 2 నుండి 2.5 వరకు ఇంగ్లీష్ చెప్పినాడు. అంటే ఇక్కడేంటి మినిమం వాల్యూ 2.2, మ్యాక్సిమం వాల్యూ 4.6. ఇప్పుడు 2కి 0.5 యాడ్ చేయండి. 2కి 0.5 యాడ్ చేస్తుంది 2.5. 2.5కి మళ్ళీ 0.5 యాడ్ చేయండి. ఇక్కడ మనకి కష్టపడద్దు. 2.0కి 0.5 యాడ్ చేయండి. ఏమవుతుంది? 2.5 అవుతుంది. మళ్ళీ దీనికి 0.5 యాడ్ చేయండి. మళ్ళీ యాడ్ చేసినట్టు వస్తుంది 3 వస్తుంది, 3.0 వస్తుంది. ఓకేనా? 5 + 5 10, 2 + 1 3. మళ్ళీ దీనికి 0.5 యాడ్ చేయండి. 0.5 యాడ్ చేసినట్టుంది 3.5 అవుతుంది. మళ్ళీ 0.5 యాడ్ చేయండి. ఎక్కడి వరకు యాడ్ చేయాలి? 4.6 కవర్ అయిన వరకు చూసుకోవాలి. మళ్ళీ యాడ్ చేసినట్టు వస్తుంది 4.0 వస్తుంది, 1 వస్తుంది, ఇక్కడ 4.0. మళ్ళీ దానికి 0.5 యాడ్ చేయండి. 0.5 యాడ్ చేసినట్టు వస్తుంది 4.5, 5 + 0. మళ్ళీ 0 యాడ్ చేయండి, 0.5 యాడ్ చేయండి. అంటే 4.5 తర్వాత కూడా రావాలి. అంటే ఎంత అవుతుంది? 5 + 5 10, 5.0. ఇప్పుడు మనకి చూడండి, 2కి 0.5 యాడ్ చేస్తే 2.5 వచ్చింది. మళ్ళీ 2.5 యాడ్ చేస్తే 3.0 వచ్చింది. 3.0కి మళ్ళీ 0.5 యాడ్ చేస్తే 3.5 వచ్చింది. 3.5 మళ్ళీ 0.5 యాడ్ చేస్తే 4 వచ్చింది. 4కి 0.5 యాడ్ చేస్తే 4.5. 4.5 మళ్ళీ 0.5 యాడ్ చేస్తే 5.5. అదే మనకు 5 వచ్చింది. ఈ 5 అనేది తీసుకోవాలి అవసరం లేదా చూద్దాం. ఇప్పుడు రెండు సేమ్ ఉన్నాయి, రెండు సేమ్ రాయి. ఈ 3.0 అవుతుంది, ఈ 3.5. అంటే మళ్ళీ కూడా 0.5 ఇంక్రీజ్ చేస్తున్నాండి. 3.0, 4.0, 4.5, 5.0. ఇక్కడ మనకి ఈ లైన్లో 4.6 అనే కౌంట్ అవుతుంది కదా. సో మనం ఇంతవరకు రాస్తే చెప్పండి, 4.5 వరకు రాస్తే చెప్పండి. ఇప్పుడు ఈ టేబుల్ అనేది మీకు ఫిల్ చేయండి. అంటే ఏంటి? ఇక్కడ 2.50 ఉన్నాయని కౌంట్ చేయాలి, 2.5 కౌంట్ చేయాలి. ఇక్కడ 3.0 వరకు కౌంట్, బిలో కౌంట్ చేయాలి, 3.0 కౌంట్ చేయాలి, 3.0 ఇక్కడ కౌంట్ చేయాలి, 2.5 ఇక్కడ కౌంట్ చేయాలి. ఈ టేబుల్ అనేది మీరు ఫిల్ చేయండి హోంవర్క్. ఓకేనా?